మూడో తారీఖు రోజు దానిలో చాలా మంది ఇంతకు ముందు రకరకాల హోదాలలో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. కౌంటింగ్ సూపర్వైజర్ గా కావచ్చు, కౌంటింగ్ అసిస్టెంట్ గా కావచ్చు వర్క్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి చాలా సంవత్సరాల తర్వాత అంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మనకు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఒకసారి మనకు ఏమైనా గ్యాప్స్ ఉంటే వాటిని మరొకసారి రిఫైన్మెంట్ చేసుకుంటాము. అంటే చాలా వరకు మీకు తెలిసిన అంశాలే. సార్ ఇంతకుముందు చెప్పినట్లు 140 స్లైడ్స్ అంటే చాలా సింపుల్ స్లైడ్స్, పెద్ద ఎక్కువ కాంప్లికేటెడ్ ఏం కాదు, ఈజీగా ఉంటాయి. ఒకసారి చూద్దాం సార్. సో మరొకసారి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ, ముందుగా ఇంత పెద్ద సార్ల ముందు నాకు క్లాస్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సారీ సార్. సో కౌంటింగ్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్, దీనికి సంబంధించి మనం ఇవాళ ట్రైనింగ్ అటెండ్ కావడం జరుగుతున్నది. సార్ చెప్పినట్టుగా నోడల్ ఆఫీసర్ గారు చెప్పినట్టు 2వ తారీఖు కూడా ఉండొచ్చు ట్రైనింగ్. అప్పుడు మరింత పర్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉంటుందా అనేది ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. సో ఇక్కడ చూడండి, కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్. సో ఇప్పుడు మనం ఒక ఎలక్షన్ జరపడానికి ప్రిపరేటరీ యాక్టివిటీస్ ఎన్నో తీసుకుంటున్నాం. దాదాపుగా ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఒక 200 డేస్ నుంచి మొదలవుతుంది. బిఫోర్ ఎలక్షన్ 200 డేస్ నుంచి ఫస్ట్ ఈవీఎంస్ తీసుకొచ్చుకోవడము స్ట్రాంగ్ రూమ్ నుంచి, తర్వాత రకరకాలైనటువంటి స్టేజెస్లలో దాన్ని ఎఫ్ఎల్సీ చేయడము, కమిషనింగ్ చేయడము, స్టాఫ్ తీసుకోవడము, ర్యాండమైజేషన్ చేయడము, ఇవన్నీ కొద్దిగా సౌండ్ తగ్గాబా. సో ఇవన్నీ కూడా ప్రాసెస్ అంతా చేస్తున్నాం. అవన్నీ కూడా ఎప్పుడు సక్సెస్ అయినట్టు అంటే కౌంటింగ్ కనుక ఫ్రూట్ఫుల్ మేనర్లో మనం కంప్లీట్ చేసినట్లయితే ఆ యొక్క మన ప్రక్రియలన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టుగా భావిస్తాం మనం. అదేవిధంగా ఈవీఎం కౌంటింగ్ ప్రాసెస్, ఈవీఎంస్ వచ్చిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ తీసుకుంటే బ్యాలెట్ పేపర్ తీసుకుంటే బ్యాలెట్ పేపర్ కౌంటింగ్ అనేది చాలా డిలే ప్రాసెస్ ఉండేది గతంలో. ఒక్కొక్కసారి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.